ఆశీర్వదించండి, ఆగిన అభివృద్ధిని కొనసాగిస్తానని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని బొల్లినేని రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు అభివృద్ధి చేసింది మనమే, రేపు అభివృద్ధి చేసేది మనమే అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే బాబు రావాలన్నారు. ఉదయగిరి పట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ప్రజాదీవెన యాత్రలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో శాసనసభ్యులుగా నేను ఉదయగిరి నియోజకవర్గంలో 3,600 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, ఈ 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. నాడు చేసిన అభివృద్ధి కంటే రేపు ఉదయగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇంటింటికి తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వారికి అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టోని వివరిస్తూ అధికారంలోకి వస్తే జరిగే లబ్ధిని వివరించారు. మరియు యువత కోసం ఉదయగిరిలో ఇండోర్ స్టేడియం తీసుకువస్తే దానిని వైసీపీ ప్రభుత్వం ఆపేసిందన్నారు.